హలో గైస్, ఇదైతే నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మా నాన్నకి పారాలిసిస్ వచ్చిందని చెప్పాను కదా. సో దానికోసం స్ట్రెస్ బాల్ కావాలి అనేసి చెప్పారు. సో బయట ఎక్కడ కొనాలి నాకు తెలియలేదు. సో సర్లే జియో మార్ట్ నుంచి ఆర్డర్ చేద్దాము. అండ్ దట్టు వీక్లీ వన్స్ ఆఫర్ పెడుతూ ఉంటారు, అంటే గ్రాసరీస్ పైన. సో అందులో ఈ ఒక్కొక్క పన్నీర్ నాకు 49 రూపీస్ పడింది, 200 గ్రామ్స్. సో సర్లే అని చెప్పేసి ఫస్ట్ ఒక పన్నీర్, కర్డ్ ప్యాకెట్, ఇంకా నేను స్ట్రెస్ బాల్ అనేసి ఆ క్రికెట్ బాల్ స్ట్రెస్ బాల్ అనుకున్నాను గైస్, నాకు తెలియలేదు. సో అది ఆర్డర్ చేస్తే ఆయన వెంటనే కాల్ చేసి ఓటీపీ తీసుకున్నారు అండ్ ఈవినింగ్ తెస్తాను అని చెప్పారు. ఓకే అండి అని అన్నా. బట్ నాకు అర్జెంటుగా మా నాన్నకి ఇచ్చేది ఉంది హాస్పిటల్కి వెళ్ళి. సో సర్లే ఇంకా తీసుకురావట్లేదని మళ్ళీ రీఆర్డర్ చేసేసా. సేమ్ ప్రోడక్ట్స్ రీఆర్డర్ చేసేస్తే ఆయన వెంటనే వచ్చి ఇచ్చేసారు ఇంకొక సెకండ్ ఆర్డర్కి అనమాట. అది నేను తీసేసుకున్నాను, అయిపోయింది. అది తీసుకున్న 10 మినిట్స్కి మార్నింగ్ చేసిన ఆయన కాల్ చేసి, మేడం ఆర్డర్ తెచ్చాను తీసుకుంటారా అని అడుగుతున్నారు. ఇప్పుడు తీసుకోను అని చెప్పడానికి కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ డెలివరీడ్ అని చూపిస్తుంది కదా. ఆయన ఏమో మేడం మార్నింగే ఓటీపీ చెప్పేసి డెలివరీడ్ కొట్టేశాను కదా, సో ఇప్పుడు డెలివరీ అని చూపిస్తుంది అది ఇది అని అంటే ఆయన బాధపడుతున్నారు. అంటే రెగ్యులర్గా మాకు ఇటు సైడ్ ఆయన తెస్తారు. సో నాకే ఎందుకో బాధ అనిపించి తీసేసుకున్నా. ఇంకా 250 వర్తేలే, పర్లేదు. కానీ ఆ బాల్స్ కొంచెం వేస్ట్గా, క్రికెట్ బాల్స్ వచ్చాయి స్ట్రెస్ బాల్స్ అనుకొని చేస్తే, తీరా ఇవి నేను మళ్ళీ బయట తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో నేను ఆర్డర్ తీసుకున్నానని చెప్పేసి ఆయనే నాకు ఫ్రీగా ఈ ఆనియన్స్ కూడా ఇచ్చేశారు. 5 రూపీస్ ఆనియన్స్, కేజీ ఆనియన్స్ ఇస్తారనమాట. సో ఇవి కూడా నాకు ఇచ్చేసారు ఆర్డర్ తీసుకున్నాను. అంతే గైస్ నా తొందర. సో నిన్న ఇంత జరిగిందనమాట. ఆర్డర్ చేయమని ఎవరు చెప్పారో, మళ్ళీ బయట ఎవరు తీసుకోమన్నారో ఏంటో. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.